ఒక ఆస్పెక్ట్, అది ఒక ఆస్పెక్ట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఇక్కడ కమిషన్ చెప్తున్న చాలా క్లియర్గా చెప్తున్నది ఏంటంటే ఇది పొలిటికల్ డెసిషన్స్తో తీసుకున్నారు తప్ప టెక్నికాలిటీస్లోకి వెళ్లకుండా పూర్తిగా కేసీఆర్ గారు ఇండైరెక్ట్గా చెప్పండి, కేసీఆర్ గారు వన్ మ్యాన్ షో లాగా నడిపించాడు, ఏదో ఆయన ఇంజనీర్ లాగా అనే ఫైండింగ్స్ వస్తున్నాయి ఈ కమిషన్ రిపోర్ట్లో. ఓకే, దాని మీద విషయంలో వస్తే ఇప్పుడు యూసీ టెక్నికల్ విషయంలో వస్తే టెండర్స్, మీరు చెప్పేది టెండర్స్, సెలక్షన్ ఆఫ్ ఏజెన్సీ, రైట్? ఆ గవర్నమెంట్ లో ఇప్పుడు నేను చెప్తాను ఏమంటే ఓపెన్ గా చెప్పాలంటే ఎవ్రీబడి నోస్, ఎస్పెషల్లీ 2014 to 2023 what at the 10 years of last government period, and అక్కడ ఒక 5 సంవత్సరాలు 2019 నుండి అసలు యాక్చువల్లీ అవర్ బిలాంగ్స్ టు తెలుగు స్టేట్ కాంట్రాక్టర్స్ కన్స్ట్రక్టెడ్ ఏ పార్లమెంట్ హౌస్ అండ్ సెక్రటరియట్ బిల్డింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ విచ్ ఇస్ మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎవ్రీబడి నోస్. అవును, కరెక్ట్. తాలిబాన్ల టెరిటరీ కదా అది. నో, యు సీ అక్కడ 10 సంవత్సరాలు, ఇక్కడ 5 సంవత్సరాలు. అసలు టెండర్స్ అనేది లేదు, జస్ట్ ఐవాస్ టెండర్స్ అంతే తప్ప టెండర్స్ అనేది లేదు. ఎవరి పేరు ఎస్ఎన్ రెడ్డి, ఇగో నీ ఒక 5,000 కోట్ల పని తీసుకోకంటే అంతే, అతందే. ఇంకా అది ఒకవేళ నా సొంత ఎవరైనా ఒక కాంట్రాక్టర్ సొంతం ఊర్లో ఏదైనా బ్రిడ్జ్ ఉంది, వానికి ఎలిజిబిలిటీ ఉంది అంటే వాడు ఎమ్మెల్యేని పోయి అడగాలి, అన్న ఈ టెండర్ వేసుకోవచ్చు అంటే లేదు లేదు నేను వేరే వానికి మాట ఇచ్చేసిన అంటాడు అతను. సో ఈ విధంగా జరిగింది. నెంబర్ 2, అసలు నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎక్కడన్నా చూడండి, ఇప్పటి నాకు ఐ డోంట్ నో, 99% ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఎల్ఎన్టీ ఎక్కడ డ్యామ్ కట్టినారండి, ఇరిగేషన్ డ్యామ్ ఎక్కడ కట్టిరో చూడండి. సరే, ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు నేను అనేది ఎస్ఎన్ రెడ్డి గారు వర్క్స్ విషయంలో, కాంట్రాక్ట్స్ విషయంలో ప్రభుత్వాలు సెలెక్ట్ చేసుకోవడం అనేది ప్రభుత్వం తప్పే. ఒకవేళ మీరు అన్నట్టే కనుక ఒక ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవడం అనేది అంటే ప్రభుత్వం తప్పు, పొలిటికల్ డెసిషన్, రాంగ్ డెసిషన్. అది ఆ కంపెనీని తప్పు పట్టాల్సిన అవసరం లేదు కదా. ఆ కంపెనీ ఏదో కడదాం అనుగా ఉంటే వీళ్ళు ఇస్తే వీళ్ళకి తప్పు అవుతుంది, అంతేగాని వాళ్ళది ఎలా తప్పు అవుతుంది. సో అందుకని నేను వాటి జోలికి వెళ్ళడం లేదు. తప్పు అయింది నిజమే, ఏదో ఒక 1000 కోట్లు 500 కోట్లు పోయినంటే ఏదో చేసుకోవచ్చు అండి. ఇది ఇంత పెద్ద ప్రాజెక్టు ప్లస్ 1,00,00,000 కోట్లు అనేది కూడా కరెక్ట్ కాదేమో. నేను నా పాయింట్ కూడా అదే, నా స్ట్రైట్ పాయింట్ కూడా అదే. ఏంటంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బీఆర్ఎస్ లేదా అప్పటి ప్రభుత్వం చెబుతున్నట్టు ఏమీ కాలేదు, దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని హైప్ చేసి చూపిస్తుంది తప్ప దానికి ఏమీ కాలేదు. ఎన్నో బ్యారేజ్లు ఉన్నాయి, ఎన్నో రిజర్వాయర్లు ఉన్నాయి దాని కింద, ఈ 1-2 పిల్లర్లు కూలిపోతేనే దాని ఇదైపోయిందా అని మాట్లాడుతున్నారు. అది కరెక్టా? లేదు ఈ కమిషన్ ఇచ్చినట్టుగా 2 పిల్లర్లు కూలిపోవడం అనేది కూలేశ్వరమే అనేది కరెక్టా? ఇప్పుడు ఆ విషయానికి వస్తే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ చెప్పిందే వినాలి, ఆపరేషన్ టేబుల్ మీద నుంచి వెళ్ళిపోవడానికి ఉండదు. ఒక చాలా నిష్ఠాతులైన ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు డిజైన్స్ ఆ ప్రాజెక్ట్ వాళ్ళంతా పెద్ద రిపోర్ట్ ఇచ్చి వాళ్ళేమో ఊరికే అక్కడ ఎవరికి శత్రువులు ఉండరు జనరల్ గా. ఈ డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు ఊరికే వేగ్గా ఇది చేయడానికి. కోర్స్ ఒకవేళ అదే గవర్నమెంట్ లో అప్పుడే ఇది చేసేసుకుంటే కొంత రెక్టిఫై అయిపోయేదేమో సెకండరీ థింగ్. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మాట వినాల్సిందే మనం. మీరు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్ని ఒకసారి హాస్పిటల్కి అప్పచెప్పిన తర్వాత ఆ డాక్టర్ చెప్పినట్టు వినాల్సిందే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి లేదు. దాన్ని ఊరికనే రిపేర్ చేస్తాము, ఏదో గ్రోటింగ్ చేస్తాను. నేను కూడా గ్రోటింగ్ ఎక్స్పర్ట్నే. అది అంత ఈజీగా లేదు. 2 lakhs తీసేసి కట్టుకోవచ్చు, అది సెకండరీ. ఇదంతా ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో 2 పిల్లర్లైనా ఏ పిల్లరైనా ఒక పిల్లర్ అయినా, ఇప్పుడు మీకు చెప్తాను, 2,000 లీటర్ల పాలల్లో ఒక డ్రాప్ చాలు, పాయిజన్ వేస్తారు మొత్తం 2,000 లీటర్లు పాడైపోతాయి. అట్లాగే ఇందులో కూడా డ్యూరింగ్ ది కన్స్ట్రక్షన్ అండ్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకు పంజగుట్ట ఫ్లైఓవర్ లో ఒక సెగ్మెంట్ పడిపోయింది. అప్పుడు నన్ను అడిగినారు, పడిపోతే నాకు అందరూ వచ్చి మీ వాళ్ళంతా వచ్చి అడిగితే నో ఇది కాంట్రాక్టర్ నువ్వు ఇది చేసేయాలి, అరెస్ట్ చేయాలి, చంపాలని. కాంట్రాక్టర్ ఏమన్నా ఎవరినన్నా కత్తి పెట్టి పొడిచిండా లేకపోతే రివాల్వర్ తో కాల్చిండా? డ్యూరింగ్ ది కన్స్ట్రక్షన్ అవుతా తర్వాత ఎవరు చేసినారు?
అతను అది చేయాలి. ఆఖరికి డిజైన్ అతనితోటే చేపించుకున్నారు కదా. అవును, అది పెద్ద కంపెనీ లక్షలు అది. కోట్ల వెహికల్స్ పోతున్నాయి. ఎవడైనా కాంట్రాక్టర్ కామన్ ఇండియన్ ఎవడైనా గుర్తు చేసుకుంటాడా? నో, లేదు, అయిపోయింది. ఉమ్. సో ఇది కూడా రెక్టిఫై చేయడానికి సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు. నేను ఎన్ని తర్వాత ఎస్ఎన్ రెడ్డి గారు, ఇది అసలు ఇది చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పి అప్పుడు ప్రభుత్వం కాళేశ్వరంతో మొత్తం తెలంగాణ స్టేట్ అంతా సస్యశ్యామలం అయిపోతుంది అని చెప్పి కట్టారు. కానీ ఇప్పుడు ఇవన్నీ లెక్కలన్నీ బయటకు తీస్తుంటే అసలు ఇది వైబుల్ ప్రాజెక్ట్ కానే కాదు అని లెక్కలు చెప్తా ఉన్నారు. నిన్న కూడా ప్రభుత్వం చాలా లెక్కలు బయట పెట్టింది. అది కూడా కొంచెం చర్చిద్దామండి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా చూద్దామండి ఒక చిన్న బ్రేక్ తర్వాత.